ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే గత 2 సంవత్సరాల క్రితమే మనం ఒక టాపిక్ గురించి చెప్పుకున్నాం. ఏమిటది అంటే శని భగవానుడు మకరం నుంచి కుంభంలోకి రాగానే చాలా మట్టుకు ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడు. బిజినెస్ సిస్టమ్స్లోని ఒక కొత్తగా కనిపెట్టుకునే విషయంలోని అన్నిట్లోని బిజినెస్ రెవల్యూషన్స్ చాలా తీసుకొస్తాడని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకి కుంభంలోకి రాగానే చాలా మార్పు ఏఐ ద్వారా వచ్చింది. అయితే మనం గతంలో ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాం. ఏమిటది అంటే శని ఇక్కడికి చేరేసరికి అంటే 2030 4వ నెల 17వ తేదీ అంటే 17 ఏప్రిల్ 2030 కల్లా ఇక్కడ చేరుకుంటాడు. ఆ సమయం కల్లా అందరూ కూడా వీలైనంత మట్టుకు ఓన్గా చేసుకునే దాని మీదే ఉండండి, జాబ్ కాకుండా అనేటువంటిది. ఎందుకంటే అలాంటి ఒక సిస్టమ్ని తీసుకురాబోతున్నాడు శని. మకరంలో ఎంటర్ అయినప్పుడు మీరు గమనించినట్లయితే ఒక 4.5 years బ్యాక్ మనకు కరోనా వచ్చింది. మకరంలోకి ఎంటర్ అయ్యి గురువు ఒక నీచభంగ రాజయోగం కాలసర్పదోషంలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు జాబ్ సంబంధించిన విషయంలో ఒక డిఫరెంట్ ఇదంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకునే దానిలోనే ఇస్తాడు. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే దాదాపు ఇప్పుడు మకరం కుంభంలో ఉన్నటువంటి శని భగవానుడు 30వ తేదీ 30వ తేదీ 3వ నెల 2025 సంవత్సరానికి ఇక్కడికి వెళ్తాడు. 30 మార్చ్ 2025 సంవత్సరంలో ఇక్కడికి పర్టికులర్గా 2/6/2027లో వెళ్తాడు ఇక్కడికి మేషంలోకి. సో ఈ రాసులు మారినప్పుడు ఏ లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది 2030 వరకు అనేటువంటి విషయాలు మీన లగ్నము మీన రాశి మీనం వారి కనుక చూసుకుంటే ప్రస్తుతం 12లో శని భగవానుడు ఇంకొక అంటే 30వ తేదీ 3వ నెల 2025 వరకు ఆల్రెడీ ఏలినాటి శని మీకు ప్రారంభమైంది. ఈ 30వ తేదీ నుంచి రాశిలోకి వస్తాడు శని. అప్పుడు కలిగే ఫలితాలు ఏమిటంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే శని సంచారం జరిగేటప్పుడు పనులేం అవ్వవు అనుకుంటారు. కాదు, సీఎంలు పిఎంలు చాలామంది చెప్పాను ఈ టైంలోనే వీళ్ళు అయ్యారు అని, ఉదాహరణ జాతకాలు కూడా చూపించాను. ఇక్కడ ఏమిటంటే రాశిలో శని సంచారం జరిగేటప్పుడు మీకు గతంలో ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు అవ్వనటువంటివి నెక్స్ట్ ఇయర్ మే నుంచి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. 2 years బలం బాగా ఉంటుంది వివాహానికి. అయితే ఇది పార్ట్నర్స్ వల్ల లబ్ధిని కాకపోతే శారీరక శ్రమని ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ 30వ తేదీ 3వ నెల నుంచి ఒక 2.5 సంవత్సరాల పాటు. కాకపోతే ఈ శని ఇక్కడ ఉండడం ఇప్పుడు కంటే 2వ స్థానంలోకి ఎంటర్ అయినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం మీనం వారికి 2027 6వ నెల నుంచి ఒక 2.5 సంవత్సరాల పాటు దాదాపుగా 2030 4వ నెల వరకు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ లగ్నం నుంచి 2వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు కేతు 4లోకి వెళ్తాడు. అంటే విద్యార్థులు వాళ్ళ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ తగ్గించడం కానివ్వండి, ఏదైనా హడావిడిగా ఏదైనా బిజినెస్ పెట్టి దాని వల్ల తీసేసి మార్చేయాల్సిన పరిస్థితి కానివ్వండి ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే బిజినెస్, ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది ప్రజెంట్ మీకు, ఇది ఇంకొక 5 సంవత్సరాలు 4.5 నెలలు ఉంది. కాబట్టి మీరు పర్టికులర్గా ఈ సమయంలో నేను చెప్పేది ఒకటే, మీరు ఏ బిజినెస్ పెడుతున్నా ఏ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటున్నా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలంటే ఇది ఒక రోజులో రాదు, కొంచెం దీనికి టైం పడుతుంది అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే దీంతోపాటు ఈ మేషము వారికి లేదా మీనము వారికి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీనము మేషం వారికి అంటే ఇక్కడ మీకు ఎల్నాటి సినిమా వాళ్ళకి ప్రారంభం అవుతుంది, మీకేమో రాశిలోకి వచ్చి కూర్చుంది. కాబట్టి ఏ బిజినెస్లు చేస్తున్నా సరే ఇది లాంగ్ టర్మ్లో ఇంత టైం పడుతుందని ఫిక్స్ అవ్వాలి. స్లో మూమెంట్స్ ఉంటాయి, అంతేగాని ఫాస్ట్గా ఏదో అవుతుంది అనేటువంటిది మాత్రం పెట్టుకోకండి. అయితే దీని ప్రభావం తగ్గడానికి మాత్రం శని కుజ కేతు రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేస్తూ ఉండండి. సర్వసాధారణంగానే మీ లగ్నానికి 5వ స్థానం చంద్రుడు స్థానం అవుతుంది కాబట్టి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఇది చేస్తూ లాంగ్ టర్మ్లో స్లోగా ఇంప్రూవ్మెంట్స్ అయ్యే వాటి మీద కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే బాగుంటుంది. అయితే ఇందులో ఒకటి, మీకు మహాదశ మంచి మహాదశ నడుస్తుంది, అంతర్దశ మంచి అంతర్దశ నడుస్తుంది, భుక్తి మంచి భుక్తి ఉంది అన్నప్పుడు మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు ఎప్పుడు కూడా. అంటే మన పర్సనల్ చార్ట్ బాగుంది, గోచారంలో శని ఎక్కడున్నా కేతు ఎక్కడున్నా రాహు ఎక్కడున్నా పెద్ద ఎఫెక్ట్ పడదు. ముఖ్యంగా ఇక్కడ చాలామందికి జాతకాలు ఉండవు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే టైం ఉండదు, ఇంకొంతమందికి అసలు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫీడ్ అయి ఉండదు. అంటే అవతల ఎప్పుడో రాసి ఉంటారు, ఎక్కడో పేపర్స్లో ఉంటుంది పోతుంది, కొంతమందికి గుర్తుండదు. అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి, సర్వసాధారణంగా అర్ధాష్టమ శని, అష్టమ శని,
ఏలినాటి శని నడిచేటప్పుడు లేదా శని మహర్దశలు నడిచేటప్పుడు ఏం చేయాలో చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, మీరు ఎలా గుర్తించాలి అంటే మీకు పనులన్నీ స్లో అవుతున్నాయి, నిందలు ఎక్కువగా పడుతున్నారు, శారీరక శ్రమ ఎక్కువగా ఉంది, కానీ వచ్చేటువంటి లాభం మీరు పడుతున్న శ్రమకి 10% మాత్రమే వస్తుంది అంటే మీకు మహాదశల్లో కానీ ఏలినాటి శని రూపంలో కానీ అర్ధాష్టమ శని రూపంలో కానీ అష్టమ శని రూపంలో కానీ కొన్ని జరుగుతున్నాయని అర్థం. అయితే ఇందులో మళ్ళీ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఎలాగంటే అర్ధాష్టమ శని నడుస్తుంది అనుకోండి, అంటే మీ చంద్రుడి నుంచి 4వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. అప్పుడు కన్స్ట్రక్షన్స్ చేసే విషయాల్లో, చదువు విషయంలో కొంత మందత్వం వస్తుంది. అష్టమ శని జరిగేటప్పుడు అన్నీ లేట్ అవుతూ ఉంటాయి, కొంచెం యాక్సిడెంట్ ప్రోన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అదే ఏలినాటి శని నడిచేటప్పుడు 12వ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, రాశిలో శని సంచారం చేసేటప్పుడు బద్ధకము, 2వ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ధన సంబంధించిన విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు శని సంచారం మీకు వచ్చినా, అంటే శని కర్మకారకుడు కాబట్టి అతను తిట్టుకోవడము, శని బాలేడు అనుకోవడము కాదు. శని భగవానుడు నాకేదో నేర్పించడానికి వచ్చాడనేటువంటి భావనతో ఉంటూ ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నిద్రపోవడం చేయకూడదు ఎక్కువగా. ముసలి వాళ్ళు, స్త్రీలు, చిన్నపిల్లల విషయాన్ని మాట్లాడలే. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు లేదా బాగా ఏజ్డ్ పర్సన్స్, స్త్రీలకి, చిన్నపిల్లలకి ఇది ఎగ్జంప్షన్. మీరు యువకులై ఉండి ఆరోగ్యం అంతా బాగున్న వాళ్ళు మధ్యాహ్నం కనుక నిద్రపోయారా, శని యొక్క ప్రభావం నెగటివ్గా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది మీ మీద. రెండవది వాకింగు, జాగింగు, ఎక్సర్సైజు, శారీరక శ్రమ సంబంధించినవి ఎక్కువగా చేయాలి. అప్పుడు దాని ప్రభావం మీ మీద పడదు. ఇక మూడో విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది, మీకు దగ్గరలో అంటే మీ చుట్టాల్లో ఏజ్డ్ పర్సన్స్ కానీ, మీకు ఏదైనా పనిచేసే వాళ్ళకి కానీ, ఆ రూపంలో అంటే కార్మికులు, కర్షకుల రూపంలో శని భగవానుడు ఉంటాడు. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. వాళ్ళు సంతోషపడడానికి ఏదో చిన్న పిల్లలకి ఒక చాక్లెట్ కొనివ్వడం, ఏదో ఒక షర్ట్ కొనివ్వడం, ఏదో ఒకటి చేయండి. అప్పుడు శని ప్రభావం నుంచి బయటపడతారు. అయితే ఇలా ఉన్నప్పుడు గోచారపరంగా మనకేంటంటే, శని భగవానుడు ఇక్కడ ఉన్నప్పుడు రెవల్యూషన్ తీసుకొస్తాడని చెప్పాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎవరికి వారు దేశంలో, ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో చూడండి, ఎవరికి వారు ఇంట్లోనే ఒక చిన్న కర్మాగారంలా ఉంటూ ఉంటుంది. అలా ఎవరికి వారు ఓన్గా జాబ్ పరంగా సెటిల్ అయిపోవాలి. ఎందుకంటే ఎక్కడో నేను జాబ్ చేస్తాను, వాళ్ళు నన్ను చూసుకుంటాను అనుకుంటే తప్పు. శని ఇక్కడ జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మేషన్లో, బికాజ్ ఆఫ్ ఆ టైం అనేటువంటిది అప్పటికల్లా ఓన్గా చేసుకునేది ఇదే మీకు యోగాన్ని ఇస్తుంది. ఇది బాగా 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 గుర్తుపెట్టుకోండి. అప్పటికల్లా సిచ్యువేషన్స్ చాలా మారుతాయి, టెక్నాలజీస్ ఇంకా మారుతాయి. ఎంత టెక్నాలజీస్ వస్తున్నా మనిషి యొక్క అవసరం పడుతూ ఉంటుంది. కానీ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నువ్వులు ముఖ్యంగా దానంగా ఇవ్వడం, అందులో ముఖ్యంగా తెల్ల నువ్వులు, నీలం వస్త్రము దానంగా ఇవ్వడం, గోవులకి బెల్లము, గ్రాసము లాంటివి తినిపించడం, వీలైనంత మట్టుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లేనట్లయితే కొన్ని శక్తిపీఠాలకు వెళ్ళి రావడము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇవి ఎంత చేస్తూ ఉంటే మీకు ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం అంతా కలుగుతూ ఉంటుంది. అంతేగాని మనం ప్రతిసారి నా టైం బాగాలేదు ఇట్లా అనుకోవడం కాకుండా ఇట్లా చేసుకోవడం అన్నీ ఖచ్చితంగా బాగుంటుంది. ముఖ్యంగా ఈ శని ఇక్కడ సంచరించేటప్పుడు కొన్ని రోగ సంబంధించినవి కూడా వస్తాయి దేశంలో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే దీర్ఘ రోగాలు అంటుంటారు చూసారు, ఒక పట్టాన పోకుండా ఉండేది. ఎందుకంటే సాటర్న్ ఈజ్ ది కర్మకారక ప్లానెట్. కొంచెం ఎప్పుడైనా శని కనుక ఒక్కోసారి చూడండి, అతను హెల్త్ ఇష్యూ కాంబినేషన్లో వచ్చాడు, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. కాబట్టి వీటి మీద దాని ప్రభావం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇక మీరు చండీ పారాయణం చేసుకోవడము, లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః. అయితే ఇందా మనం మాట చెప్పుకున్నాం ఏంటి, ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు 10th లార్డ్ కదా నీచపొందుతున్నాడు కాబట్టి, న్యాచురల్ 10th లార్డ్ కదా నీచపొందుతున్నాడు కాబట్టి ఇది కర్మ మీద, ప్రొఫెషన్స్ మీద చూపిస్తుందని చెప్పుకున్నాం. అలాంటి వారు వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఒకవేళ కర్మకారకుడు పాడయ్యాడు, 10th house పాడైంది అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఏం చేయండి అంటే, లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని